హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట అండి. ఈ 500 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చూసుకున్నట్లయితే కనుక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అనేటువంటి ఇందులో మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్తే కనుక త్వరలోనే 500 సహాయక ఆచార్యుల పోస్టులు భర్తీ, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనమాట అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి భర్తీ అనేటువంటి మనకి రావడం జరిగింది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలు అంటే యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఆచార్య పోస్టులు, సహాయ ఆచార్య పోస్టులు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ భర్తీ సమయంలో చూసుకున్నట్లయితే కనుక కాంట్రాక్టులు అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా తొలగించేటువంటి ప్రసక్తి లేదని చెప్పి తెలుపుతూనే గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలను సేమ్ వారి యొక్క పోస్టింగ్లో కంటిన్యూ చేస్తూనే మిగతా పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సుమారుగా 500 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టుల నియామకం చేపట్టేందుకు సమాయత్తం అవడం జరుగుతుంది అనమాట. ఈ నెల ప్రారంభమయ్యేటువంటి రాష్ట్ర బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి సమాచారం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మనం ఈ 500 పోస్టులో చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 395 పోస్టులు అంటే 90% పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఓయూ అధిలాకంగా కాకతీయ యూనివర్సిటీలోనే 395 పోస్టులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా పరిధిలో 13 యూనివర్సిటీల్లో ప్రస్తుతం మంజూరైనటువంటి పోస్టుల్లో 2994 ఉంటే అందులో వాటిలో 763 మంది రెగ్యులర్ బోధన సిబ్బంది ఉండగా, అలాగనే 1174 మంది కాంట్రాక్టు, 544 మంది పార్ట్ టైం అధ్యాపకులకు పనిచేస్తున్నారు. సో ఈ 544 మందిలోంచి 500 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటిది మంజూరు చేస్తున్నట్లుగా ఇందులో మనకి రావడం జరిగింది అనమాట అండి. సో సుమారుగా 500 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించాలని చెప్పేసి చూడడం జరిగింది అనమాట. గత ఏడాది ఏప్రిల్ 4న విద్యాశాఖ జీవో 21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అయితే ఓయూలో 250, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులతో పాటుగా పాలమూరులో శాతవాహన తదితర విశ్వవిద్యాలయాలు స్వల్ప మొత్తంలో సహాచార్య పోస్టులు అనేటువంటిది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలక మండలి సమావేశం ఆమోదం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సీఎం కార్యాలయంలో ఉండడం జరిగింది అనమాట అండి. సో జీవో నెంబర్ 21 సవరణ తర్వాతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీవో 21లో పిహెచ్డి వెయిటేజీ మార్కులు అనేటువంటిది 10 మార్కులు వేయడం జరిగింది అనమాట. దాన్ని 30కి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి జీవో 21 సవరణ తర్వాత ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మ్యాక్సిమం ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది నోటిఫికేషన్ వివరాలు అనేటువంటిది ప్రకటించేటువంటి స్పష్టత ఉన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి తెలంగాణ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకుని జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.